జీవన్ రెడ్డి వ్యక్తిగత కారణాలతోనే పార్టీ మారారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్లో ₹1.5 కోటి వ్యయంతో లైబ్రరీతో పాటు పలుచోట్ల చలివేంద్రాలను శ్రీ గణేష్ ప్రారంభించారు. ఎండలో పాదచారులు వాహనదారులు ఇబ్బంది పడకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీగా మారడం అసాధ్యమని అన్నారు. జీవన్ రెడ్డి పార్టీ విడిపోతే మరో 4 పార్టీలోకి వస్తారంటూ శ్రీ గణేష్ స్పష్టం చేశారు. నష్టము లాభం అనేది ప్రతి దగ్గర ప్రతి పార్టీలో వెళ్తూనే ఉంటారు, మళ్ళీ జాయినింగ్ అయితేనే ఉంటుంది. ఒకరు పోయారంటే ఇంకో 2 తయారవుతారు. ఒకరు ఉన్నందుకు 4 రారు, ఒకరు పోతే 4 వస్తారు. కాబట్టి ఇంకో పార్టీకి అక్కడ వారి గురించి కూడా కొంతమంది ఇన్ని రోజులు రాలేకపోయి ఉండొచ్చు కదా, వాళ్ళందరూ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ పార్టీలలో ఇది కామనే, ఒక బస్ స్టాప్ లో ఎక్కుతుంటారు, ఇంకో బస్ స్టాప్ లో దిగుతుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది, అందుకు స్వేచ్ఛా పార్టీ. ఎక్కువ మంది ఈ పార్టీలో జాయిన్ అవుతారు, ఎక్కువ మంది దీనికి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఒక్క వ్యక్తితోటి ఆగిపోయేది కాదు.